ఇంత యంత్రాంగ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒక విషాదకరమైన ఘటన, దారుణమైన ఘటన. ఇటు అనార్కీ అంటారు చూడండి, ఒక అరాచక పాలన అంటారనమాట. ఇప్పుడు రాజమండ్రిలో జరిగేది గ్రీన్ రెవల్యూషన్కి అడ్డా ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో ఉంటుంది. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, అంతటి గొప్ప నగరం, చారిత్రాత్మక నగరంలో పాలు వల్ల వాళ్ళు చనిపోవడమా? ఎవరండి దీనికి? ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయవాడ మున్సిపల్ స్టేడియంలో చక్కగా ఆయన టగ్ ఆఫ్ వారు క్రికెట్ ఆడుతున్నారు. ఆయన రిజైన్ చేయమని వైసీపీ అపోజిషన్ పార్టీ కూడా అడగడం లేదు. ఆయన బీజేపీకి చెందినవాడేమో. చాలా సంఘటనలు ఉన్నాయి, ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. బట్ టెర్రరిజం కంటే ఎక్కువ రకమైన టెర్రరిజం ఈరోజు పాలు తాగేవాళ్ళు క్రియేట్ చేసింది. పాలు మార్కెట్ ఏమవ్వాలి, పాలు ఒకే గేదె పాలు తాగుతూ పాలు అమ్ముకుని ఒక గృహిణి ఒక సంసారాన్ని పోషిస్తా వెస్ట్ గోదావరిలో భూములు లేని రైతులకి, సన్నకారు రైతులకి పాలే ఆధారం. ఇప్పుడు ఆ పాలు కొనడం లేదు, ఎవరివ్వాలి? నష్టపరిహారం ఎవరిస్తారు? చాలా దారుణమైన విషాదకరమైన సంఘటన, చాలా లోతైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సైకలాజికల్, మానసిక కోణాలు ఇందులో ఉన్నాయి. మరి ఎవరండి, ఎవరు మాట్లాడతారు దీన్ని, ఎవరు దీన్ని చేస్తారు? ఈరోజు అసెంబ్లీలో దీనిపై చర్చలు చేయండి. జగన్ గారు కూడా అసెంబ్లీకి వెళ్ళి ఇలాంటి విషయాలు చర్చించండి. ఎందుకంటే అసెంబ్లీ మీ కల్తీ లడ్డులు, ఇవన్నీ కల్తీ లడ్డు వ్యవహారం కంటే కూడా రాజమండ్రి యొక్క ఈ పాలు సంఘటన, చనిపోయిన వాళ్ళది చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం అండి. చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం. ఇలాంటి విషయాలు ఇది రాజమండ్రికి పరిమితం కాదు. గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లో 88% పాలు కల్తీ అంటే, బీహార్లో 100కు 100% శాంపుల్స్ ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఇది భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద అణుయుద్ధంగా నేను చెప్తున్నా. ఏదో పాక్ చైనా అణుయుద్ధాలు కాదండి, పాల అణుయుద్ధం ప్రకటించారు మన మీద.